వారు విచ్చేశారు. వారిని సాదరంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా కలిసి వెళ్తున్నారు. అక్కడ మొక్కల్ని నాటిన తర్వాత వేదిక దగ్గరికి వచ్చి మీ అందరికీ మంచి సందేశాన్ని ఇస్తారు. మన భారతదేశం అంటేనే సందేశానికి ఉపదేశానికి పవిత్రమైన ప్రదేశం భారతదేశం. ఇక్కడ పుట్టడమే ఒక యోగం యాగం అని చెప్పి తెలియజేస్తూ ఇది పుణ్యభూమి, ధన్యభూమి, యోగభూమి, యాగభూమి, సత్యభూమి, నిత్యభూమి, అందులో ఆంధ్రప్రదేశ్ దేవాలయం లాంటిది. Now we are going to do in a big way. The entire forest may have careful. Run. Which pakar? Mere sir. Narayana. ये पूल దొక్కాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది చూస్తాం. ఇట్లా ఉంటారు. తీసుకో. ఇది తీసుకో. ఏమొక సార్ ఇది మేడి అంజీర్ కాదు మేడి అత్తి రెండు ఒకటేనా కాదు సార్ రెండు ఒకటే అనుకుంటాయి ఒకటే ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఒకటి రండి నమస్కారం నమస్తే అమ్మా ఇదే ఇది వేసారా వేప చెట్టులో వేసారా ఈరోజు మనతో పాటు 1000 స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఈ వెన్యూలో. వాళ్ళకి కూడా ప్లాంటేషన్ ఎన్ని చెట్లు పెడుతున్నారు మొత్తం? ఇక్కడ 1500 సార్. 1500 ఇక్కడ ఎన్ని స్పీసెస్ ఇవి సార్ దాంట్లో అబౌట్ 16 స్పీషీస్ ఆర్ 16 నేటివ్ స్పీషీస్ సార్. లోకల్ స్పీషీస్ మర్రి రావి ఇంకా నో మీరు ఈ నక్షత్రాలని లింక్ చేస్తున్నారా లేదా? అది అని చెప్పారు నక్షత్ర వనమే కాదు అన్నిట్లో కూడా నక్షత్రాలను కూడా ఇచ్చేసి ఎవరైనా వచ్చి చెట్టు పెట్టి చూసుకోవాలంటే వాళ్ళ నక్షత్ర ప్రకారం చూసుకుంటారు. Exhibition of recycling products, sir. He is a PhD from IIIT Kurnool. చెప్పే సార్ డిఎంసీ స్కాలర్ ఇన్ IIT DM Kurnool సార్. సార్ యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్లో యూస్ చేసే పీసీబీ బోర్డ్ సార్. సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తాయి. సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసమని మేము సిజిల్, జూట్, బనానా ఫైబర్స్తో ఈ పీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్. సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేస్తాం సార్. సో ఇది డైరెక్ట్ 220 volts బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్. సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు 2 పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. 2 times మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్. సో ప్రజెంట్ ఇది ఇంకా R&D ప్రాసెస్లో ఉంది. మేము స్టార్ట్అప్ పెట్టి అంటే ఇండస్ట్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని
ప్రమోట్ చేస్తున్నారా? దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మాతో పెట్టుకున్నారు, టైప్ పెట్టుకున్నారు ఏం చేస్తారు సార్. ఇది హ్యూమన్ సెన్సార్ సార్. అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మనిషి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో ఇదేమో ఎల్ఈడి బల్బు సార్. సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ పీసీబీ బోర్డ్ ఉంటుంది సార్. ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్. సో 80% ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా బోర్డ్ ఒకటే ఈ వేస్ట్. సో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని చెప్పి మేము ఈ బోర్డ్ని డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేసాం. సో ఇవన్నిటికి మాకు ఇది బీరకాయ తొక్కు సార్. ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకుంది సార్. ఇది జూట్ ఫైబర్, ఇది సిజిల్ ఫైబర్. సో ఇది ఈ 3 మిక్సింగ్గా ఇండివిజువల్గా చేసాం సార్. తర్వాత ఈ 3 మిక్సింగ్ కూడా చేసాం సార్. సో ఇది బనానా ఫైబర్, ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది? ఇంపాక్ట్ ఈజ్ బనానా సార్. బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్. సో బట్ ప్రోరేటా ప్రకారం మిక్స్ చేశారా? వాట్ ఇది పర్సంటేజ్ బనానా? పర్సంటేజ్ ఈజ్ ఆఫ్ 80% ఆఫ్ బనానా సార్, 20% ఆఫ్ రెసిన్, బయోడిగ్రేడబుల్ రెసిన్, 20% బయోడిగ్రేడబుల్ రెసిన్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ, గుడ్ లక్. ఐఐటి కర్నూలు బాగా చేస్తున్నారు. IIIT కీప్ ఇట్ అప్. బాగా చేస్తున్నారు. పల్లాడం దీంతో న్యాచురల్ బైండర్సే కలిపి చేస్తాం. పొట్టుతో చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా కలుపుతున్నారా? పొడి పొట్టాను న్యాచురల్ బైండర్. ఇది కొంచెం పౌడర్గా చేసి ఫైన్ పౌడర్గా చేసింది. ఇది రాగా చేసింది, పొడి పొట్టుతో చేసింది. వర్క్షాప్లో వర్కౌట్ చేసింది. ఇవన్నీ 30 డేస్లో అయిపోతుంది. ఫుడ్కి పంపించింది. ఏంటో రాబెట్ వరి పొట్టు సార్, ప్యాడీ హస్క్. వరి పొట్టు అవునా రైస్ మిల్లులో వచ్చిన వేస్ట్ నుంచి మనం చేస్తాం. అగ్రికల్చర్ తయారు చేయొచ్చు సార్. ఎంత అమ్ముతారు ఒకటి? ఎంతకు అమ్ముతారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాస్ట్ అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వాలి సార్. కాంపిటేటివ్ ప్రైస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. మాది సిఎస్ఐఆర్ ల్యాబ్ వాళ్ళు మీరు టెక్నాలజీ ఇచ్చేస్తారు. మీరు ఒక పని చేయండి, సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ తీసుకొని అందులో అవసరమై సబ్సిడీస్ ఇద్దాం. ఇన్సెంటివ్స్ ఇస్తే మొత్తం సెట్ అవుతుంది. వీళ్ళు వర్క్ అవుట్ పాలసీ. ఓకే మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. Sir, I'm from Handloom and Textiles, sir. We are making books out of textile waste, sir. So the process is cutting, grinding, and it is run through the machine, and it is made as a book, sir. These are all upcycled products, sir. Fusion of handloom waste material from the weaver and Kondapalli Bommalu, sir. So we are developing all these upcycled products into rural villages, sir. We are going to upcycle these projects. Even tissue papers you are making? Yes, sir. Self-help groups and other rural